Hey everyone, welcome to Max Solution Garage. ఈరోజు మనం ఈ వీడియోలో లూబ్రికేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ లూబ్రికేటింగ్ సిస్టమ్స్ ఆర్ ఆయిల్ పంప్, ఆయిల్ స్ట్రెయినర్, ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, ఆయిల్ గ్యాలరీ, ఆయిల్ ప్రెజర్ గేజ్, ఆయిల్ ఫిల్టర్ and retaining lines. The relative position of these components is shown in this figure. ఓకే, ఇది చూసుకుంటే ఇది ఆయిల్ పంప్. ఓకే, ఆయిల్ పంప్ పక్కన మనకి ఆయిల్ స్ట్రెయినర్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఆయిల్ స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి ఆయిల్ పంప్లోకి వెళ్ళి ఈ పంప్ ద్వారా మనకి ఎవ్రీ పార్ట్కి మనకి ఆయిల్ అనేది మనకి లూబ్రికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత ఆయిల్ ప్రెజర్ రెగ్యులేటర్ అనేది ఉంటుంది. తర్వాత ఆయిల్ ప్రెజర్ రెగ్యులేటర్ నుంచి మనకి ఒక సైడ్ నుంచి ఆయిల్ గ్యాలరీ, ఇటు సైడ్ నుంచి అలా ఆయిల్ గ్యాలరీ ఉంటుంది. ఈ ఆయిల్ గ్యాలరీ నుంచి మళ్ళీ సంప్ టు ద సంప్ అంటే ఏంటంటే ఈ యొక్క మొత్తం ఆయిల్ అంతా కలెక్ట్ చేసి మళ్ళీ సంప్లోకి వస్తుంది. ఓకే, ఈ ఆయిల్ ఒక సైడ్ నుంచి ఆయిల్ గ్యాలరీకి వస్తుంది అండ్ ఈ ఆయిల్ గ్యాలరీ నుంచి టు ద ఇంజన్ పార్ట్స్కి వెళ్తుంది. ఇలా పైకి ఈ సైడు ఇలా ఆయిల్ వెళ్ళేటప్పుడు ప్రెజర్ గేజ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆయిల్కి ఎంత ప్రెజర్ ఉన్నది అనేది మనకి ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇటు నుంచి ఇలా ఆయిల్ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఆయిల్ ఫిల్టర్ నుంచి ఇంజన్లోకి వెళ్తుంది. ఆయిల్ అనేది ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇంజన్ పార్ట్స్లోకి వెళ్తుంది. ఓకేనా, ఇది ఆయిల్ సంప్. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ అనేది స్ట్రెయినర్ ద్వారా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆయిల్ పంప్లో నుంచి రెగ్యులేటర్ అండ్ గేజ్ ద్వారా ఫిల్టర్ చేసిన తర్వాత ఇంజన్ పార్ట్స్కి వెళ్ళి మళ్ళీ టు ద సంప్ మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ సేమ్ సర్క్యులేషన్ అనేది మళ్ళీ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అసలు ఆయిల్ పంప్ ఏంటో చూద్దాము. ఆయిల్ పంప్, ఇట్ ఈజ్ యూజువల్లీ ఏ గేర్ టైప్ పంప్ ఇంటెండెడ్ టు సర్క్యులేట్ ఆయిల్ అండర్ ప్రెజర్ టు ద ఇంజన్ లూబ్రికేటింగ్ సిస్టమ్. ఓకే, ఆయిల్ని అండర్ ప్రెజర్లో ఉంచి మనకి ఇంజన్ని లూబ్రికేటింగ్గా చేయడం కోసం మనం పంప్ అనేది యూజ్ చేస్తాం. పంపు ద్వారా మనకి ఎవ్రీ ఇంజన్ పార్ట్కి మనకి ఆయిల్ వెళ్ళేటట్టు చేస్తాం. ఓకే, పంప్ యూజ్ చేసి ఇట్ ఈస్ డ్రివెన్ బై ద ఇంజన్ ద్వారానే రన్ అవుతుంది. ఓకే, ఇంజన్కి వచ్చే పవర్లో కొంచెం ఈ పంపు కూడా యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఆయిల్ స్ట్రెయినర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఫైన్ మెష్ స్క్రీన్ ప్రొవైడెడ్ ఎట్ ద ఇన్లెట్ ఆఫ్ ద ఆయిల్ పంప్. మనకి ఆయిల్ పంప్ దగ్గర మనకి ఇన్లెట్లో ఉంటుంది. ఓకే, ఈ స్ట్రెయినర్ అనేది చాలా ఫైన్ మెష్ స్క్రీన్తో ఉంటుంది. ఇట్ ప్రివెంట్స్ డట్ పాసింగ్ ఇన్ టు ద ఇంజన్. మనకి ఏదైనా ఇది చాలా ఫైన్ మెష్ కాబట్టి మనకి ఏదైనా డర్ట్ అది ఏమైనా ఉన్నా సరే అది మనకి ఇంజన్లోకి పాస్ అవ్వకుండా మనకి ప్రివెంట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ డర్ట్ అది ఉందంటే మనకి ఇంజన్ పార్ట్స్ పాడైపోతాయి కాబట్టి మనకు అందుకే ఇలాంటి ఫైన్ మెషెస్ ఒక స్ట్రెయినర్ లాంటిది మనం పెట్టుకుంటాం. ఓకే, బిసైడ్ ఆయిల్ స్ట్రెయినర్ అండ్ ఆయిల్ ఫిల్టర్ ఈజ్ యూజ్డ్ టు రిస్టోర్ ద క్వాలిటీ ఆఫ్ యూజ్డ్ ఆయిల్. మనం ఆయిల్ ఫిల్టర్ని కూడా మనం దీనికి ముందు బిసైడ్స్ దీని పక్కన పెట్టుకుంటాము. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ రిస్టోర్ చేయడానికి, క్వాలిటీ ఆఫ్ ఫ్యూయల్ని మనం రిస్టోర్ చేయడానికి. ఓకే, ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ ఉంటుంది చూసారా, దాన్ని రిస్టోర్ చేయడానికి. ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అంటే ఏంటి? ఇట్ కంట్రోల్స్ ద ప్రెజర్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్ ఫ్లోయింగ్ త్రూ ద సిస్టమ్. మనకి లూబ్రికేటింగ్ ఆయిల్ ఏదైతే ఫ్లో అవుతుందో దాని యొక్క ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ స్ప్రింగ్ లోడెడ్ వాల్వ్. ఈ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అనేది స్ప్రింగ్ లోడెడ్ వాల్వ్ అనమాట. అండ్ ద వాల్వ్ ఈజ్ ఓపెన్ వెన్ ద ప్రెజర్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఎక్సెస్ దాన్ ద రిక్వైర్డ్. మనకి ఈ వాల్వ్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆయిల్ అనేది మనకి ఉన్నదంటే అప్పుడు మనం ఈ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ని యూజ్ చేస్తాం. ఓకే, ద వాల్వ్ ఈజ్ ఓపెన్ వెన్ ద ప్రెజర్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఎక్సెస్. మనకి ఈ ప్రెజర్ ఆఫ్ ఆయిల్ అనేది ఎక్కువ ఉందంటే అప్పుడు మనం ఈ వాల్వ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎక్సెస్ దెన్ ద రిక్వైర్డ్. మనకి అవసరంకి మించి ఎప్పుడైతే మనకి ప్రెజర్ ఉందో ఆయిల్ ప్రెజరు అప్పుడు ఈ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఆయిల్ గ్యాలరీ అంటే ఏంటి? ఆయిల్ గ్యాలరీ ఆర్ ఆయిల్ హెడర్ ఈజ్ ఏ ప్యాసేజ్ త్రూ విచ్ ద lubricating oil from the pump is forced to the various parts of the engine. మనకి
పంప్ నుంచి వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఇంజన్లోకి ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది పంపించడానికి యూజ్ చేసేది ఆయిల్ గ్యాలరీ. ఓకే, ప్రెజర్ గేజ్. ఏ ప్రెజర్ గేజ్ ఈజ్ ఫిట్టెడ్ టు ఏ లూబ్రికేటింగ్ సిస్టమ్. ఇట్ రికార్డ్స్ ద ప్రెజర్ ఆఫ్ ద ఆయిల్ ఫ్లోయింగ్ త్రూ ద సిస్టమ్. మనకి ఆయిల్ అయితే ఏదైతే మనకు ఫ్లో అవుతుందో దాని యొక్క ప్రెజర్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడమే దీని యొక్క పని. ఓకే, ప్రెజర్ గేజ్ అంటే ఆయిల్ యొక్క ప్రెజర్ని మనకి ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది. లూబ్రికేషన్ సిస్టమ్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ ఎన్ ఆయిల్ కూలర్ టు హోల్డ్ ద ఆయిల్ టెంపరేచర్ విత్ ఇన్ ద డిజైర్ లిమిట్. మనకి ఈ లూబ్రికేటెడ్ సిస్టమ్ అనేది మనకి ఆయిల్ కూలర్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మనకి విత్ ఇన్ ద లిమిట్స్లో ఆయిల్ టెంపరేచర్ని మనకు ఉంచడానికి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్.